వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకి దేశద్రోహులే కదా, ప్రశ్నించే ప్రతి ఒక్కరు దేశద్రోహులే వాళ్ళకి. ఇంకా దేశద్రోహులు కాని వాళ్ళు ఎవరు వాళ్ళ దృష్టిలో? ముస్లిమ్స్, క్రైస్తవులు, మలయాళీలు, బెంగాలీలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఆఖరికి ఆడవాళ్ళు, రైతులు, విద్యార్థులు, పోరాటం చేసే ప్రతి ఒక్కడు, ప్రశ్నించేవాడు ప్రతి ఒక్కడు దేశద్రోహుడు అంటే ఇంకా మరి అసలైన భారతీయుడు ఎవడు? భారతీయుడు ఎవడరా అంటే బీజేపీ పార్టీ కొమ్ము కాస్టోడు, నరేంద్ర మోడీకి ఓటేస్టోడు భారతీయుడా? ప్రశ్నించే ప్రతి ఒక్కడు దేశద్రోహ? మరి ఎవడు అసలైన భారతీయుడు ఎవరు ఈ దేశంలో? ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా యాంటీ నేషనల్సా? మేము అడిగేది ఏంటి? సింపుల్ డెమోక్రసీ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి? అకౌంటబుల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, జవాబుదారీతనంతో ఉండాలి. మనం కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం కదా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని రాసుకున్నాం కదా. మరి డెమోక్రటిక్ అంటే ఏంటి? మన దేశంలో కాన్స్టిట్యూషన్ ఉంది కదా. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషనలిజం ఉండాలి. కాన్స్టిట్యూషనలిజం అంటే ఏంటి? లిమిటెడ్ గవర్నమెంట్ ఉండాలి, జవాబుదారితనం అనేది ఉండాలి. వీళ్ళకి పాటిస్తున్నారు దీన్ని ఎవరు అసలు ఇప్పుడున్న సొసైటీలో? ఎవరు పాటించట్లేదు దీన్ని. పేరుకే కాన్స్టిట్యూషన్ ఈ రోజు వరకు కాన్స్టిట్యూషన్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు ఈ దేశం. కాంగ్రెస్ చేయలేదు, ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వం కూడా చేయలేదు. చేసి ఉంటే ఈ దేశం అద్భుతంగా ఉండేది. ఈ రోజు వరకు కాన్స్టిట్యూషన్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు వీళ్ళు. అంటే మీరు కూడా ఒక యంగ్ జనరేషన్, సో నేను కూడా ఒక యంగ్ జనరేషన్. సో మొన్న జంతర్ మంతర్లో చూసే ఉంటారు ఆ లాఠీ చార్జ్ కావచ్చు. అంటే మనం ఎక్కడున్నాం అసలు? అంటే రాజ్యాంగంలో వాళ్ళెవరు మన పిల్లలు కాదా? వాళ్ళు అక్కడున్న వాళ్ళు ఈ మాట్లాడే బీజేపీ కార్యకర్తలు కానీ, ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడున్న వాళ్ళు నిజమైన నీటి విద్యార్థులు అంటున్నారు. అంటే నీ ఇంట్లో మన ఆడపిల్ల మీద ఎవరైనా రేప్ చేస్తే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే దాని గురించి పోరాటం చేయాలా? మనకందరికీ హక్కు లేదా? నిర్భయ విషయంలో ఇలాగే జరిగితే దేశం అంతా ఒకటి కాలేదా? ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం వెళ్ళి రోడ్డెక్కి పోరాటం చేశారా? కాదు కదా. ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఒక పోరాటం జరుగుతున్నప్పుడు రకరకాల వాళ్ళు రకరకాల ఎజెండాలతో వాళ్ళ సొంత ఎజెండాతో కూడా రావచ్చు. కానీ కోర్ ఐడియా ఏంటి? వాడు రాజీనామా చేయాలి. ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, అతను రాజీనామా చేయాలి. ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ. అది ఫాలో అవ్వాలి కదా. అది ఫాలో అవ్వకుండా ప్రశ్నించే ప్రతి వాడు దేశద్రోహం అంటే ఇంకా మిగిలింది ఎవరు? మిగిలింది ఆ 400 మంది, ఆ 350 మంది బీజేపీ వాళ్ళు, ఓట్లు వేసే బీజేపీ కార్యకర్తలు, అంతేనా? ఇంకా ఏక లాజిక్ అన్న. మోడీ గారి వీడియో చూసానన్నా. చాలా చాలా సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత కొంచెం జంకాడ్ అనిపిస్తుంది మోడీ గారు. అది లేకపోతే అసలు ఏంటి? అసలు నా విశ్వగురు, ప్రపంచానికి ఎదిరిన మునగాడని చెప్పే అతను బయటకు వచ్చి చిన్న వీడియో పెట్టడం అంటే కొంచెం భయపడినట్టే కదా. సో మంచి పరిణామమే, కానీ అది కాదు కావాల్సింది. ఖచ్చితంగా అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ అనే అతను రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే అది బేసిక్ అన్న. అది లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎందుకు చేస్తారు రాజీనామా? నీ పేపర్ లీక్ చేసింది నేను కాదు కదా అంటే అది కాదు కదా పాయింట్. యువత కదా ఇదంతా. ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇంతమంది యువత భవిష్యత్తు ఇది. అది ఆలోచించకుండా ప్రతి ఒక్కరిని ఇలా తిట్టేసుకుంటూ మళ్ళీ హిందూ ముస్లిం అని చెప్పి ఆ గొడవలు తీసుకొస్తూ అందరిని దేశద్రోహులు అంటే. ఇక్కడ ఒక ప్రశ్న. సో చాలా మంది బీజేపీ నాయకులు కావచ్చు, చాలా మంది, కొంతమంది మీరు ఇందాక అన్నదైతే కొంతమంది అంధభక్త అని, సో మోడీయే దేశానికి రక్ష అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? తప్పు. ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం అదే. హీరో వర్షిప్ అనేది ఉండకూడదు ఈ దేశంలో. ఈ దేశానికి పట్టిన అతిపెద్ద దౌర్భాగ్యం అదే. నేను ఇందాక చెప్పా కదా, ప్రపంచానికి ఎదురెళ్ళిన మోడీ అయ్యన్నక్కర్లేదు. మనకి సెన్సిబుల్గా, సామరస్యంగా మన సమస్యని పరిష్కరించేవాడు ఉంటే చాలు. నాకు హీరో అక్కర్లేదు ఈ దేశానికి. అర్థమైందా? పొడి చేశాడు, పీకేశాడు, అవన్నీ నాకెందుకు? నా ఊర్లో నాకు రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ సరిగ్గా లేదు, వ్యవసాయం సరిగ్గా అవ్వట్లేదు, ఉద్యోగాలు లేవు, విద్య లేదు, వైద్యం లేదు. అవి తీర్చేవాడు కావాలి. హీరో ఎందుకు నాకు? అదే అంటున్నా. అంటే మన స్టేట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు దేశం అంతటా ఇంత సంచలనంగా మారుతా ఉంది ఇష్యూ. సో నిన్న ఇదే ధర్నా చౌక్లో బీజేపీ నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నా చేసారు. ఇప్పుడు దేశం అంతా ఇంత సంచలనం అయితే దీని మీద ఇంతవరకు ఎవరు మాట్లాడట్లేరు. వాళ్ళు మాట్లాడరన్నా. వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న ఇష్యూస్ గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న ఇష్యూస్ ఏవవుతున్నాయో వాటిలో వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళకి ఏమి ఉండదు. మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ చూసాము, రిజల్ట్స్ చూసాము. నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ అంటా ఉన్నారు. ఏంది, ఎట్లా ఉంటుంది మరి? కష్టం అన్న, కష్టం. బీజేపీ మర్చిపోవాలి, తెలంగాణ కాదు అసలు ఈ దేశాన్ని మర్చిపోవాలి 2029 తర్వాత. ఎందుకంటే అసలు ఇప్పుడే వాళ్ళు చేసిన తప్పులకు ఇప్పుడే దించేయాలి, కానీ అది ప్రజాస్వామ్యం కాదు కాబట్టి దించకూడదు వాళ్ళని. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు చాలా మంది కొన్ని నినాదాలు
వికసిత్ భారత్ అని, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి బ్లాక్ మనీ రద్దు చేస్తారు, ఇట్లా చాలా అన్నారు కదా. పేపర్ మీద ఉంటున్నాయి, అన్ని పేపర్ మీద ఉంటున్నాయి, ఈ బుక్లో అన్నీ ఉన్నాయి. మరి దీన్ని ఎవడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు? ఎవడు చేయట్లేదు కదా. పేపర్ మీద అన్నీ ఉంటాయి, మరి ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు. అర్థం కాలే. ఒక్కటి డిమాండ్ అన్న, అకౌంటబిలిటీ తీసుకోవాలి, జవాబుదారితనం అనేది ఉండాలి. ఎందుకంటే డెమోక్రసీ మనది. డెమోక్రసీలో ఫండమెంటల్ ప్రిన్సిపల్ అకౌంటబిలిటీ కాబట్టి ఖచ్చితంగా జవాబుదారితనం తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ అనే అతను రాజీనామా చేయాల్సిందే. ఇది